కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ఎట్లా? అధికారం ఉంది కాబట్టి అదే వస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సర్కార్ ఉన్నది కానీ మీకు లోకల్ ఎమ్మెల్యే కూడా మంచి చేయాలి కదా. చేస్తుండు కదా, చేస్తుండ. ఆయన చేసిన కాడ ఏం చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు? చేస్తుండు, ఆయన చేసిన కాడ చేస్తుండు. ఏం చేసిండు ఏముంది నిన్న మొన్న సీసీ రోడ్లు మంజూరైనా అయినాయి. ఇప్పుడు కొత్త పనులు కావాలా? ఇంకా కాలేగా, 3 ఏళ్ళు నిండలేగా. ఇప్పుడు సర్కార్కి వెళ్ళి కట్టిన వెనక ముందు అయినా పైకేమో ఈయన జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టి కూడా పనులు చేస్తాడట. నిజమేనా మాట? పెడతాడే, అవసరం ఉన్నప్పుడు పెడతాడు. ఏం చేస్తాడు? పెడతాడు, అవసరం ఉన్నప్పుడు పెడతాడు. అయితే పేరు ఉందా? ఉంది. అమ్మో, తలకాయ ఇసురుతున్నాడు. అది బొమ్మలతోనే ఇసురుతుంది, అది చిన్నదేం కాదు అది. అయితే ఇప్పుడు మునుగోడ్ల వైన్స్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసిరు కదా. స్టార్ట్ చేసిరు, బాగానే బంద్ చేసిరు. కానీ కొంత జనం ఏమంటే బంద్ చేస్తే బాగానే ఉంటుంది, కొంత జనం అంటారు. కష్టజీవులు ఏమో మేము పొద్దుదాకా కలిసి పోయి వచ్చి ఇంత దాదా బాగుండని కొందరు అంటారు. పని చేసి పొద్దుగా కదా నువ్వు పెడితే పనికి బంద్ చేసి తాగుడుకు అలవాటు అవుతారు, పోయి వైన్స్ లా కూర్చుంటారు పొద్దుగా లేవగానే. ఇప్పుడు అందులో కూర్చోవడం వల్ల ఇప్పుడు పని బంద్ అవుతుంది, పని బంద్ అయిపోయి ఇల్లు రోడ్డు మీదకి వస్తుంది. ఆయన ఏమంటాడంటే వాళ్ళ మీద నాకేమన్నా కోపమా బగానా, వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ పని చేస్తున్నా, ఎంతమంది తిట్టుకున్నా ఏం చేసినా అనే ఉద్దేశంతోనే చెప్తున్నాడు. నిర్ణయం తీసుకుంటాడు ఆయన, అంతేనా కదా? వైన్స్ లో కూడా ఏమన్నా నష్టం వచ్చినా కూడా నేను చూసుకుంటా, మీరు మాత్రం మొన్న సీరియస్ అయ్యిండు, పొద్దుగా ఓపెన్ చేయగానే మీరు తాగి మీరు తాగరు కానీ వాళ్ళకి దాపాలని నాగం నారాయణపురం మండలం అట్లేవు రాలే. ఇంకా అక్కడ మొదలు పెట్టి చిన్న వస్తుంది. ఏమో మరి కానీ ఇక్కడ అయితే బంద్ లేదు, 10కి తీస్తారు ఇక్కడ. మొత్తానికి అయితే బలం అయితే కొద్దిగా ఇటే పెరుగుతుందా? ఇప్పుడు ఉంది మరి, ఉంది అంతేనా?